డే 3 లొకేషన్ మన ఛానల్‌లో ఉంది. చూడని వాళ్ళు వెళ్లి చూడాలి. కాబట్టి ఎప్పుడూ మనుషులు ఫుల్లుగా చాము. సో, మంచిగా అనిపించారు. చేసుకొని 2 చేసామన్నమాట. యూనిట్స్ తీసుకున్నాం. అవి చూసే హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అర్చన ఇన్ఫినిటీ. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి డే 3 లొకేషన్ టు చార్మినార్కి వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఏమేమి చేస్తాం, ఎలా ఉంది అనేది చూపించేస్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. చలో. డే 3 లొకేషన్ 2 చార్మినార్ చూసేదానికి వచ్చేసాము. డే 3 లొకేషన్ 1 గోల్కొండ ఫార్ట్ నుంచి చార్మినార్ చాలా దగ్గర. సో ఫస్ట్ గోల్కొండ చూసుకొని ఆ తర్వాత చార్మినార్ వచ్చేసాము. ఆ గోల్కొండ బ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది. చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఇంకా ముందర శివ మందిర్ అనేసి ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళి చూసుకొని ఇంకా అలా ముందుకి పాస్ ఆన్ అయ్యాము. సో జనాలు అయితే ఫుల్ ఉన్నారు. చార్మినార్ కాబట్టి ఎప్పుడూ మనుషులు ఫుల్గానే ఉంటారు. వైబ్స్ అలాంటివి చార్మినార్ దగ్గర అవన్నీ ఉంటారు. అండ్ మంచి ఫీల్ కూడా ఉంటుంది కదా. సో అలా మొత్తం చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా పక్కనే చార్మినార్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా దర్శించుకొని ఇంకా మంచిగా వచ్చాము. సో అమ్మవారు కూడా చాలా ఏజెస్తో చాలా మంచిగా అనిపించారు. ప్రే చేసుకొని రావడం. ఇంకా మనం చార్మినార్ లోపలికి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది 25 రూపీస్ పర్ హెడ్. అండ్ టైమింగ్స్ కూడా 9 to 5 మాత్రమే మనకి అలో చేస్తారు చార్మినార్ పైకి వెళ్ళాలంటే. సో ఇక వన్స్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాక ఇలా క్యూ అయితే ఉంటుంది. ఆ క్యూలో మనం పైకి వెళ్ళడమే. సో ఇక్కడ బోర్డు చూడండి, మీకే తెలుస్తుంది. 9 to 5 మనకి టైమింగ్స్ అనమాట. అంటే పైకి వెళ్ళడానికి టైమింగ్స్. సో పైన వెళ్తే మనకి మొత్తం చార్మినార్ అంతా అనిపిస్తుంది. అండ్ స్ట్రీట్ షాపింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. సో మీరు ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం? అండ్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ది ఫెలో. సో అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము చార్మినార్ని. సో భలే కన్స్ట్రక్షన్ చేశారు కదా ఈ చార్మినార్ని కూడా. సో మేము గోల్కొండ అండ్ చార్మినార్ 2 ఒకటే రోజు ప్లాన్ చేసుకొని 2 అదే రోజు కవర్ చేసాం. బికాస్ నియర్ బై ప్లేసెస్ కాబట్టి అలా ప్లాన్ చేసుకొని వచ్చాము. సో మీలో 4 ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొని 1 డేలో 2-3 ప్లేసెస్ కవర్ చేసే విధంగా. సో దట్ మనకి డేస్ కవర్ అవుతాయి అండ్ ప్లేసెస్ ఎక్కువ చూసినట్టు ఉంటుంది. సో అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము. చాలాసేపు చేసామన్నమాట. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు చేస్తూనే ఉన్నాం. ఇంకా అమ్మాయిలమంటే ఇంకా మొత్తం చేస్తాం కదా. సో ఇంకా నేను మా మమ్మీ ఫుల్గా షాపింగ్ అయితే చేసాము. అండ్ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ పీపుల్ ఎంత లక్కీ కదా. సో ఇలాంటి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ని, బ్యూటిఫుల్ ప్లేసెస్ని వీకెండ్స్లో వచ్చి ఎక్స్ప్లోర్ చేసి కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసి చిల్ అయ్యి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు కదా. ఐ బిగ్ జెలస్ ఆఫ్ దెమ్. సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము మా స్ట్రీట్ షాపింగ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు చేస్తూనే ఉన్నాము. సో ఇక్కడ మీరే చూసుకోవచ్చు వేరియేషన్. సో ఈవినింగ్ అండ్ ఇది నైట్. సో లైట్స్ కూడా వచ్చేసాయి. అంతసేపు చేసామన్నమాట. అది చార్మినార్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం, అవి చూసేయండి. చూసారు కదా చార్మినార్ నైట్ వ్యూ అండ్ ఈవినింగ్ వ్యూ. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ తెలియజేయండి. మరిన్ని ఇలాంటి బ్లాగ్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అర్చన ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టాటా, సీ యూ.